పెండింగ్లో ఉన్న డిమాండ్లు పరిష్కరించమంటూ ఒత్తిడి పెంచుతున్నారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు. ధర్నాలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి సమ్మె హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వానికి డెడ్లైన్ కూడా పెట్టారు విద్యుత్ ఉద్యోగులు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్ సదుపాయం వంటి డిమాండ్లతో ఆందోళనకు దిగింది తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో రేపు చర్చలు జరపబోతున్నారు జేఏసీ ప్రతినిధులు. ఆ చర్చల్లో అవగాహన కుదిరితే ఓకే, లేదంటే ఎల్లుండి నుంచి సమ్మె చేస్తామంటున్నారు ఉద్యోగులు. సీఎండీ గారు కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ ధోరణిలో వాళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళ మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలనే వాళ్ళు స్టాండ్ అయినారు. ఏమాత్రం చర్చలలో పురోగతి లేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో మేము సమ్మెకు పోవాలనే నిర్ణయానికి వచ్చినాం. ఆ లోపల మంత్రి గారు మరి మీకు చర్చలు మా ఛాంబర్లో ఉంటాయి, మాకు సెక్రటరీ రమ్మన్నారు. కాబట్టి మేము ఇప్పటికి కూడా వినియోగదారులకు ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇంకా ఏదో అని కాదు. మేము చర్చలు సఫలమైతే డెఫినెట్లీ మేము ఆలోచించుకుంటామే తప్ప మా చర్చలు అసంపూర్తిగా ఉన్న రోజులు మేము డెఫినెట్లీ సమ్మెకు సిద్ధంగానే ఉంటాం. ప్రభుత్వ స్పందన సరిగా లేకుంటే ఇంజనీర్లు మినహా మిగతా ఉద్యోగులంతా సమ్మెకు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ కలిసి 40,000 మంది ఎంప్లాయీస్ తెలంగాణ విద్యుత్ శాఖలో ఉన్నారు. వీరంతా సమ్మెకు సిద్ధమవుతున్నారు. రైతు ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజు వేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత గడ్డు పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉన్నదో మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రేపు వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి విలేజ్లన్నీ కూడా వేకెన్సీస్ నింపినట్టయితే ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ కార్డుకి రైతు రాని పరిస్థితులు వస్తాయి. మరి అటువంటి పరిస్థితిని మీరు తీసుకురావాల్సిన అవసరం ఈ మేనేజ్మెంట్కి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 45,000 మంది మరి రేపు సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏదైతే 14వ తారీఖు రేపు 11 గంటలకు మినిస్టర్ ఛాంబర్లో సమావేశం పెట్టడం జరిగింది. మాకంటూ ఒక సాల్వేషన్ దొరికినట్టయితే ఖచ్చితంగా విరమించడానికి మేము ఎక్కడ కూడా వెనకపోము. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందిస్తున్న కాంట్రాక్ట్ పేరుతో ఏళ్ల తరబడి వెట్టి చాకరీ చేయిస్తున్నారు తప్ప సర్వీసుల్ని క్రమబద్ధం చేయటం లేదని వాపోతున్నారు విద్యుత్ కార్మికులు.